ప్రభాస్ సినిమా అంటేనే మినిమం 100 కోట్ల ఓపెనింగ్ ఉంటుంది. అలాంటిది 100 కోట్లు సాధ్యమేనా అనే డౌట్ ఏంటి అనొచ్చు. కానీ తెలుగులో ఇప్పటివరకు అలాంటి రికార్డు లేదు. మరి ఇప్పుడు కల్కికి ఇది సాధ్యమేనా అనే చర్చ జరుగుతోంది. మొన్నటి వరకు సరిగ్గా హైప్ రాలేదని అనుకున్నప్పటికీ ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తే కల్కి హై పీక్స్లో ఉందనే చెప్పాలి. రిలీజ్ టైం దగ్గర పడటంతో టికెట్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే $3 మిలియన్ మార్క్ దాటేసి ఓవర్సీస్లో బాక్సాఫీస్ని షేక్ చేస్తున్న కల్కి ఇండియాలోనూ దుమ్ము దులిపేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ బుకింగ్స్ ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్లో సలార్, RRR రికార్డు బ్రేక్ చేసింది. రిలీజ్కు 2 రోజుల ముందే 15 కోట్లు రాబట్టినట్టుగా చెబుతున్నారు. దీంతో ఒక్క తెలుగులోనే కల్కి 100 కోట్ల ఓపెనింగ్ అందుకుంటుందనే అంచనాలు ఉన్నాయి. పైగా 2 రాష్ట్రాల్లోనూ టికెట్టు రేట్లు పెరిగాయి. అదే జరిగితే కల్కి టాలీవుడ్లో సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేసినట్టే. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చిన సినిమాల జాబితాలో RRR మొదటి స్థానంలో ఉంది. ఈ మూవీ ఫస్ట్ డే 74.11 కోట్ల గ్రాస్ అందుకుంది. దీంతో ఇప్పుడు కల్కి RRR రికార్డు బ్రేక్ చేస్తుందా, 100 కోట్లు రాబడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. అదే జరిగితే వరల్డ్ వైడ్గా ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో RRRని టార్గెట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ఇప్పటి వరకు 223 కోట్లతో RRR టాప్ ప్లేస్లో ఉంది. కల్కి సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్, ప్రభాస్ క్రేజ్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే లాంటి స్టార్ కాస్టింగ్ ఉండటంతో RRR రికార్డు బ్రేక్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. మరి కల్కి ఏం చేస్తుందో చూడాలి.